వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం. సింహరాశి వారికి అష్టమ స్థానంలోని శని భగవానుడు, రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతులు కొన్ని అవరోధాలని, ఇబ్బందుల్ని సృష్టించేటువంటి అవకాశం కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని విషయాలు మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతూ ఉంటాయి. ఏం చేయాలో తెలియని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు కూడా వస్తూ ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, అపోహలు వచ్చేటువంటి అవకాశం. కొత్త కొలువు లేదా ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నంలో భాగంగా పాత కొలువుల్ని విడిచిపెట్టడం, మళ్ళీ ఉద్యోగం రావడానికి ఆలస్యం అవటం, ఇది కొంచెం మిమ్మల్ని కంగారు పెట్టేటువంటి అంశం. కాబట్టి వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉద్యోగం మారుతూ ఉన్నటువంటి సందర్భంలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రత్యేకించి అష్టమశని కారణంగా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కండరాలు, ఎముకలు, కీళ్లకు సంబంధించినటువంటి అనారోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ధనం వస్తుంది, కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అంతకు మించి వృధా ఖర్చుల రూపంలో ధనం మొత్తం ఖర్చు అయిపోవటం వల్ల ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైన స్థితికి మనం వస్తూ ఉంటాం. ఒక్కో సందర్భంలో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు రావడం, స్నేహితులు, సన్నిహితులు, మీ వాళ్ళు అనుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులతో విరోధపూరితమైనటువంటి పరిస్థితులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో సంతానం మీ మాట వినకపోవటం, వాళ్ళ స్వయంకృత అపరాధాల వల్ల లేదా వాళ్ళ సొంత నిర్ణయాల వల్ల వాళ్ళకి చిన్న చిన్న కష్టాలు ఏర్పడటం. ఒకవైపు జీవిత ధర్మపత్ని అవ్వచ్చు, మరోవైపు కుటుంబానికి సంబంధించిన సంతానం అవ్వచ్చు. కొన్ని విషయాల్లో మీ మాట వినకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అష్టమ శనిలో కూడా కొంచెం ఓర్పు, ఏకాగ్రతని వహిస్తే మాత్రం మిశ్రమమైన ఫలితాలు కూడా అద్భుతంగా, సానుకూలంగా మారే అవకాశం ఉంది. కానీ ఆ ఓర్పు, నేర్పు లేకపోవటం, కొంచెం అహంకారపూరితమైనటువంటి ధోరణి, కోపం, ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడే తత్వం కొంతమంది వ్యక్తులతో మీకు విరోధాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో స్థిరపడిపోయారు. ఖచ్చితంగా వాళ్ళు మనకి ఏదో రకంగా తోడ్పాటు అందిస్తారనేటువంటి ఆశాభావంతో ఉంటే, మీ వల్ల పైకెదిగినటువంటి వ్యక్తులు కూడా కొన్ని విషయాల్లో తోడ్పాటును అందించకపోగా మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంతకాలం పదవుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించడం మంచిది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి.
అయితే అనునిత్యం కూడా ఈ మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా అది ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మరిన్ని సానుకూలవంతమైన స్థితిగతులు రావటానికి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం అద్భుతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు మీకు లభిస్తాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు మీరు పొందే అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.